నారదుడు చెప్పిందంతా విన్న పృథువు, ఓ నారద దేవర్షి, కార్తీక మాసపు గొప్పదనాన్ని వివరించి నన్ను ధన్యుణ్ణి చేశావు. అదేవిధంగా స్నానాది విధులని, ఉద్యాపన విధిని, కార్తీక వ్రత విధి విధానములు కూడా యథావిధిగా తెలియచేయవలసిందిగా కోరగా నారదుడు ఇలా చెప్పసాగాడు. అశ్విన్యశ్చతుమానస్య యా శుద్ధైకాదశీ భవేత్ కార్తీకస్య వ్రతారంభం తస్యాం కుర్యాదతందితః. మహారాజా, ఈ కార్తీక వ్రతాన్ని ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి. ముఖమార్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టివ్వవు. కాబట్టి ముఖమును జిహ్వను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఆయుర్బలం యశోవర్చః ప్రజాః పశువసూనిచ బ్రహ్మప్రజ్ఞాం చ మేధాం చత్వన్నో దేహి వనస్పతే అనే మంత్రం పఠిస్తూ దంతధావనం చేసుకోవాలి. క్షయతిథులలోనూ ఉపవాస దినాల్లోనూ పాడ్యమి, అమావాస్య, నవమి, పక్ష సప్తమి, సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతావధానం చెయ్యకూడదు. ముళ్ల చెట్లు, ప్రత్తి, వావి, మోదుగ, మర్రి, ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు. దంతధావనం తర్వాత భక్తి, నిర్మల బుద్ధి కలవాడే గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి గానీ విష్ణువాలయానికి గానీ వెళ్ళి అక్కడి దైవతాలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాల్ని సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలను చెయ్యాలి. దేవాలయాల్లోని గాయకులు, వర్తకులు, తాళ మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్లందరినీ విష్ణుస్వరూపులుగా భావించి పుష్ప తాంబూలాదులతో అర్చించాలి. కృతయుగంలో యజ్ఞం, ద్వాపరంలో దానం, భగవత్ప్రీతికరాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తనమొక్కటే ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది. ఓ రాజా, దిరిసెన, ఉమ్మెత్త, గిరిమల్లి, మల్లి, బూరుగ, జిల్లేడు, కొండగోగు వీటి పుష్పాలుగాని తెల్లటి అక్షతలుగాని విష్ణువును పూజించుటకు పనికిరావు. అదేవిధంగా జపాకుసుమాలు, మొల్ల పుష్పాలు, దిరిసెన పువ్వులు, బండి గురువింద, మాలతీ పుష్పాలు ఇవి ఈశ్వరుణ్ణి పూజించేందుకు తగవు. ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్లు తులసీ దళాలతో వినాయకుడిని, గరికతో దుర్గాదేవిని, అవిసె పువ్వులతో సూర్యుణ్ణి పూజించకూడదు. ఏ ఏ దేవులకు ఏ ఏ పూలు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి. అలా పూజించినప్పటికీ కూడా మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. ఓ దేవా, మంత్రక్రియాదిక లోపభూయిష్టమైనప్పటికీ నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైనదగునుగాక అని క్షమాపణ కోరుకోవాలి. ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులను ఆచరించి పునఃక్షమాపణలు చెప్పుకుని నృత్యగానాది ఉపచారాలతో పూజను సమాప్తి చెయ్యాలి. ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివపూజను కాని విష్ణుపూజను కాని ఆచరిస్తారో వాళ్లు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్లే వైకుంఠాన్ని పొంది తీరుతారు అని చెప్పి నారదుడు, రాజా, మరింత వివరంగా చెబుతాను విను. వ్రతమును ఆచరించే వ్రతస్థుడు మరో 2 ఘడియలలో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు, దర్భలు, అక్షతలు, పువ్వులు, గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళాలి. చెరువుల్లో కాని, దైవనిర్మిత జలాశయాలలో కాని, నదులలో కాని, సాగర సంగమాలలో కాని స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి 10 రెట్ల పుణ్యాన్నిస్తుంది. ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు 10 రెట్లు ఫలం కలుగుతుంది. ముందుగా విష్ణువుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు ఆర్ఘ్యాలనియ్యాలి. నమః కమలనాభాయ నమస్తే జలసాయినే నమస్తేస్తు హృషీకేశ గృహాణార్ఘ్యం నమోస్తుతే. ఉపరి విధంగా ఆర్ఘ్యాదులనిచ్చి దైవధ్యాన నమస్కారాదులు చేసి, ఓ దామోదరా, ఈ జలమందు స్నానము చేయుటకు ప్రయత్నిస్తున్నాను. నీ అనుగ్రహం వలన నా పాపాలన్నీ నశించిపోవును కాక. హే రాధారమణ, విష్ణు, కార్తీక వ్రత స్నాతుడు అడుగుచున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించదువు కాక అనుకుంటూ ఇలా వ్రతస్థుడు గంగా, విష్ణు, శివసూర్యుల్ని స్మరించి బొడ్డులోతు వరకు నీటిలో దిగి యథావిధిగా స్నానం చేయాలి. గృహస్థులు ఉసిరిక పప్పు, నువ్వుల చూర్ణంతోనూ, యతులు తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి. విదియ, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య ఈ తిథులలోనూ నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చేయకూడదు. ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తరువాతనే మంత్రస్నానం చెయ్యాలి. స్త్రీలు, శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి. భక్తిగమ్యుడై ఎవరు దేవకార్యార్థం త్రిమూర్తాత్మ్యకుడయ్యాడో
సర్వపాపహరుడైన ఆ విష్ణువు నన్నీ స్నానముచే పవిత్రుని చేయుగాక. విశ్వాజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త దేవతలను నన్ను పవిత్రుని చేయుదురుగాక. రాహోయజ్ఞ మంత్ర బీజ సంయుతాలైన వేదాలు వశిష్ఠ కశ్యపాది మునివరిష్ఠుల నన్ను పవిత్రునుగా చేయుదురుగాక. గంగాది సర్వనదులు, తీర్థాలు, జలధారలు, నదులు, సప్తసాగరాలు, హ్రదాలు నన్ను పవిత్రుణ్ణి చేయుగాక. ముల్లోకాల్లోనూ గల అరుంధత్యాది పతివ్రతామ తల్లులు, యక్ష సిద్ధ గరుడాదులు, ఓషధులు, పర్వతాలు నన్ను పవిత్రుణ్ణిగా చేయుగాక. ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవ ఋషి పితృతర్పణాలను విధిగా చేయాలి. కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడవబడుతున్నాయో అన్ని సంవత్సరముల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు. ఆ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాతఃకాలానుష్ఠానం నెరవేర్చుకుని విష్ణు పూజను చేయాలి. పిదప అర్ఘ్యమంత్రం. ప్రతిపత్ కార్తీకమాసే స్నాతస్య విధినా మమ గృహాణార్ఘ్యం మయా దత్తం రాధయా సహితో హరే అనే మంత్రంతో గంధ పుష్ప ఫలాలతో కూడిన ఆర్ఘ్యాన్ని క్షేత్ర తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి. అనంతరం వేదపారాయణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులు ఇచ్చి పూజించి నమస్కరించాలి. అలా పూజించేటప్పుడు తీర్థాని దక్షిణే పాదే వేదాస్తన్ముఖమాశ్రితాః సర్వాంగేష్వాశ్రితాః దేవాః పూజితో మదర్చయా. కుడిపాదమందు సర్వతీర్థములు, ముఖమునందు చతుర్వేదములు, కుడిపాదమందు సర్వతీర్థములు, ముఖమందు చతుర్వేదములు, అవయవాలందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుణ్ణవుతున్నాను అని అనుకోవాలి. అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణమాచరించి దేవతలచే నిర్మించబడి మునులచే పూజింపబడిన విష్ణుప్రేయసినగు ఓ తులసి, నీకు చేస్తున్న నమస్కారం నా పాపాలను నాశనము చేయుగాక అనుకుని నమస్కరించుకోవాలి. తదుపరి స్థిరబుద్ధి కలవాడై హరికథ పురాణ శ్రవణాదుల్లో పాల్గొనాలి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్లు తప్పనిసరిగా దైవసాలోక్యాన్ని పొందుతారు. సమస్త రోగహారకము, పాపమారకము, సద్బుద్ధిదాయకము, పుత్ర పౌత్ర ధనప్రదము, ముక్తికారకము, విష్ణుప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు అని చెప్పాడు నారదుడు. 18వ నాటి బహుళ తదియ నాటి పారాయణం సమాప్తం.